సార్ ఎలా చూడాలి? నిన్న జరిగినటువంటి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ కంపెనీ పనులు ప్రారంభమైనయి. దీన్ని కూడా క్రెడిట్ తాము తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందా? అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? దీన్ని జేఎస్‌డబ్ల్యూ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రారంభం అన్నారు, పునఃప్రారంభం అంటారు సార్. ఎందుకంటే ప్రారంభించిన దాన్నే మళ్ళా ప్రారంభించేదాన్ని పునఃప్రారంభం అంటారు అనమాట. దీని గురించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ కొద్దిగా ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ గురించి మనం బ్రీఫ్గా దీని గురించి అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఒక ఉక్కు ఫ్యాక్టరీ రావాలని మొట్టమొదటిసారిగా ఆయన మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క మతిస్క్రింద నుంచి వచ్చినటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఆ రోజు మనకు 2007 సంవత్సరంలో బ్రాహ్మణ స్టీల్ ఆధ్వర్యంలో రాయలసీమ వెనుకబడిన ప్రాంతం దీన్ని ఖచ్చితంగా మన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటే ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మన ఉక్కు పరిశ్రమను ప్రారంభించడం జరిగింది. అప్పుడు ప్రారంభించినప్పుడు మనం చూసాం, ఏవైతే ఈ పత్రికలు ఉన్నాయో, ఏదైతే చంద్రబాబు నాయుడు యొక్క తోకపత్రికలు ఉన్నాయో, వీళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మణ స్టీల్ను అడ్డుకోవాలని చెప్పేసి చేత విధాలుగా ప్రయత్నం చేసి అక్కడ నెమలు నాట్యమాడుతుంటాయి, అక్కడ సెలయేర్లు పారుతుంటాయి. ఇటువంటి సాట రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకు భూమిని ధరదత్తం చేశారని చెప్పేసి అనేక విధాలుగా పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి కంప్లైంట్స్ పెట్టి దాన్ని అడ్డుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా దాన్ని ఏ విధంగా బ్రాహ్మణి జరిగిందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. దాని తర్వాత ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బీజేపీతో అంటకాకి ఆయన మళ్ళా ప్రభుత్వానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనకు విభజన చట్టంలో క్లియర్ కట్గా ఉంది, ఏదైతే పోలవరము, కడప ఉక్కు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి మన బైఫర్కేషన్ యాక్ట్లో క్లియర్గా ఉన్నా కూడా కేవలం తన ప్యాకేజీ కోసం వీటన్నిటినీ తాకట్టు పెట్టి ఆయన ఆ రోజు ఏ విధంగా బీజేపీ వాళ్ళ దగ్గర ప్యాకేజీ తీసుకోవడం జరిగిందో మనందరం కూడా గమనించిన తర్వాత ఎప్పుడైతే బీజేపీతో విభజించాడో బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఈయనకు ఈ కడప ఉక్కు గుర్తొచ్చిందనమాట. గుర్తొచ్చిన తర్వాత తనకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గారితో ఆ రోజు కడపలో దీక్ష చేయించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి ఆయనతో దీక్ష చేసి ఇక్కడికి వచ్చి 2019లో జూన్ నెలలో ఆమరణ దీక్ష చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంతో పెడతామని చెప్పేసి అప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు కాలయాపన చేసి 2019 ఎలక్షన్స్కి ఇంకా 3 నెలలు ఉండగా అప్పుడు వచ్చి కంబాల దిన్నెలో ఆయన భూమి పూజ చేశాడు. ఎందుకంటే ఎన్నికల స్టంట్ చేశాడు. దాని తర్వాత మళ్ళా దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎక్కడైతే ఇక్కడ రాయలసీమ హక్కు స్టీల్ ప్లాంట్ ప్రారంభించాలని ఆయన కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రభుత్వం ఏదంటే అప్పటికప్పుడు కొత్త ఏదైనా కంపెనీ రావాలంటే లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హైగ్రీడ్ స్టీల్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆయన వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా దానికి సంబంధించి అప్పటికప్పుడు పర్యావరణ అనుమతులేమి వీటన్నిటిని కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి 3,300 ఎకరాలు దానికి ఏర్పాటు చేసి దాని తర్వాత దాన్ని వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్గా నామకరణం చేసిన తర్వాత ఇది ప్రభుత్వం యొక్క దాంతో చేస్తే లేట్ అవుతుందేమన్న ఉద్దేశంతో మళ్ళా ఆయన టాటా, ఎస్ఆర్ఎం, జిందాలు ఇటువంటి కంపెనీలతో మానిటరింగ్ చేసి జేఎస్డబ్ల్యూ వాళ్ళను ఒప్పించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఊరికే నామకే వస్తే చంద్రబాబు నాయుడు మాదిరి ప్రారంభించలేదండి. దానికి కావలసినటువంటి పర్యావరణ అనుమతులు అయితేనేమి, అలాగే సిఎఫ్ఈ అనుమతులు అయితేనేమి, దానికి సంబంధించిన NH-16 నుంచి దాదాపుగా 50 కోట్ల రూపాయలతో లింకప్ రోడ్ అయితేనేమి, అలాగే గండికోట నుంచి మన వాటర్ అలికేషన్ ఏమి జీవో అయితేనేమి, ఇలాగా జీవో నెంబర్ 87 అని చెప్పి జీవో ఇచ్చి అన్ని అనుమతులను కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాములో పూర్తి చేసి ఇంకా దాన్ని ప్రారంభించే టైంలో ఎలక్షన్లు వచ్చినాయి. మా దురదృష్టవశాత్తు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించి ఆగిపోయింది. ఈనాడు
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కేవలం కాలయాపన చేసి మళ్ళా ఇప్పుడు ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి, స్థానిక సమస్యలు వస్తున్నాయి, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత భావన వచ్చిందన్న ఉద్దేశంతో మళ్ళా దీన్ని ప్రారంభిస్తున్నా అని చెప్పేసి ఆయన నిన్న రావడం జరిగింది. కానీ దేవుని దయ వల్ల అది ప్రజలు ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు. నిన్న సాయంత్రానికే ఏదైతే సజ్జన్ జిందాల్ గారు ఏదైతే ట్విట్ పెట్టారో దాంతోనే ప్రజలందరికీ తేటతెల్లమైపోయింది. ఇది ప్రారంభం కావడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇదే సజ్జల్ జిందాల్ని బద్నాం చేస్తూ పెద్ద ఎత్తున కాదంబరి జత్వాని అనే ఒక డాక్టర్ కమ్ యాక్టర్ని తీసుకొచ్చి ఆవిడ చేత కేసు వేయించి ఇదే సజ్జల్ జిందాల్ ప్రవర్తనను ఆయన క్యారెక్టర్ని బదనాం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. కొంత ముగ్గురు సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే ఇప్పుడు మళ్ళీ అదే సజ్జల్ జిందాల్ ఇప్పుడు వీళ్ళకి కావాల్సి వచ్చారా అంటే ఏం చెప్తారు? ఏం లేదు రేమన్ గారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఏదైతే వాళ్ళకి ప్యాకేజీ ముట్టలేదని చెప్పేసి ఈ కడప జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెస్తుందని చెప్పి ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే దాంట్లో ఎవరైతే జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందో ఆయన భయప్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఆ జత్వాని కేసుని తీసుకుని వచ్చి నిజాయితీ అయిన పోలీస్ అధికారులను వాళ్ళను టార్గెట్ చేసి ఆయనతో లాలూచి ఒప్పందం పూర్చుకునేంత వరకు పెట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి ఇదే జేఎస్డబ్ల్యూని తీసుకొచ్చి మళ్ళీ ఏదో మేము చేసినట్టు వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు అంతా నిన్నటి యొక్క జిందాల్ గారి యొక్క ట్విట్తో రాష్ట్ర ప్రజలకు మొత్తం ఎవరు ఈ స్టీల్ ప్లాంట్ కోసం కష్టపడ్డారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఇక్కడ ఒకవేళ జిందాల్ గారు ట్వీట్ చేయకుండా ఉంటే క్రెడిట్ చోరీ యథావిధంగా కొనసాగి ఉండేదా? తప్పకుండా. ఇప్పుడు జరిగేటివన్నీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంతా అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం లేదు, కానీ క్రెడిట్ చోరీలో మటుకు చాలా ముందు ఉంటారు. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు ఒకటే చెప్పాడు, సంపద సృష్టిస్తా, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మించిన సంక్షేమ పథకాలు అందిస్తా, సూపర్ 6 అంటూ నానాక అబద్ధాలు ఆడి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నది ఏంటంటే కేవలం క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలను గాలికి వదిలేశాడు. ఒక పింఛన్ పథకాన్ని ముందుకు తీసుకొని పోతూ దానికి కూడా ప్రతి నెల పబ్లిసిటీ చేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాన్ని క్రెడిట్ చోరీ చేసుకుంటా నేను చేసినానని చెప్పేసి చెప్పుకోవడం తప్ప తెలుగుదేశం ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. వాస్తవానికి కాదంబరి జత్వాని కేసులో అసలు ఏం జరిగిందంటే మీరేం చెప్తారు? తప్పకుండా ఏం లేదు. ఏదైతే కడప ఉక్కు ఫ్యాక్టరీకి అయితేనేమి, అలాగే ఆంధ్రప్రదేశ్లో జేఎస్డబ్ల్యూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో అనేక విధంగా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టుబడులన్నీ కూడా సఫలీకృతమైతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరును మనం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? ఆ జిందాల్ గారిని భయభ్రాంతులకు గురి చేయాలి. ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలి. ఆ గురి చేయడానికి ఒక కారణంగా తీసుకుని ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే మంచి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళను టార్గెట్గా పెట్టుకుని విశాల్ గున్ని గారు అయితేనేమి వాళ్ళందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బందులు చేసి ఇప్పటికి కూడా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి ఆ జేఎస్డబ్ల్యూకి సంబంధించిన జిందాల్ గారిని ఇబ్బంది చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి మా ద్వారా జరగాలని దాన్ని ఆపు చేయించి ఇప్పుడు మళ్ళా జిందాల్ గారితో టైప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంటే జిందాల్ గారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ లైన్లోకి తెచ్చుకొని ఇప్పుడు మళ్ళా పునఃప్రారంభించే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మేము గమనిస్తున్నాం. ఇప్పుడు జిందాల్ గారు ట్వీట్ చాలా క్లియర్గా ఆయన చెప్పారు. జిందాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ జగన్ గారు, మీరు మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ముందస్తు అనుమతుల కారణంగానే ఈరోజు ఈ స్థితికి స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యే పరిస్థితికి వచ్చింది అని చెప్పి ఆయన అయితే చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా చాలా క్లియర్గా చెప్పారు. బహుశా ఇది కూటమి ప్రభుత్వం ఊహించి ఉండదంటారా? నిజంగా కూటమి ప్రభుత్వం ఇది పెద్ద శాఖనే మనం తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో నిన్న మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం మంత్రులు కానీ ఏదేదో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సాయంత్రానికే ఇందాల్ గారు పెట్టిన ట్విట్తో వాళ్లకు ఊహించిన షాక్ తగిలింది. అంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆయన తీసుకొచ్చినటువంటి అనుమతులు, త్వరితగతిన తెచ్చిన అనుమతులు, ఆయన చెప్పినటువంటి ఇచ్చిన జీవోలు, ఆయన అలికేషన్ చేసినటువంటి మన భూమి ఏదైతే 33,300 ఎకరాలు ఏపీ హైపర్ గ్రిడ్ స్టీల్ నుంచి దాదాపుగా 11,500 ఎకరాలు మన జేఎస్డబ్ల్యూకి అలికేషన్ చేయడం జరిగింది. దాంట్లో 640 ఎకరాలకు
కాంపెన్సేషన్ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి దాన్ని వీళ్ళకు జేఎస్డబ్ల్యూ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఇన్ని అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించేదానికి 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేది ప్రజలందరూ గమనించారు. కానీ నిన్న ఏదైతే జిందాల్ గారు ట్వీట్ చేయడారో ఆ ట్వీట్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ అర్థమవుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు మొక్కువోని దీక్షతో దీన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా కాలయాపన చేసి ఇప్పుడు కూడా దీన్ని ప్రారంభించి మేము ఒకటే చెప్తున్నాం, దీని ప్రారంభానికి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే గతంలో అనేక విధాలుగా చూసినాం, అన్ని ప్రారంభోత్సవాలకే ఆయన పరిమితం అవుతుంది. ఇప్పటికి 2 సార్లు దాన్ని ప్రారంభించడం జరిగింది స్టీల్ ఫ్యాక్టరీ. వెంటనే పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ 2-3 నెలల్లో అది వినియోగంలోకి తీసుకొని వస్తేనే మనం చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు వాస్తవానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ నిన్న పనులు ప్రారంభమైనాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నాక తెలుగుదేశం అనుకూల మీడియా కానీ తెలుగుదేశం వర్గాలు కానీ పెద్ద ఎత్తున దీన్ని తమ విజయంగా అభివర్ణించుకునే ప్రచారం అయితే మొదలుపెట్టాయి. కానీ జిందాల్ గారు స్వయంగా ట్వీట్ చేసిన తర్వాత వాస్తవం ఏంటనేది బయటకు వచ్చింది. కానీ ఇంత జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము 2 రోజుల క్రితము అక్కడ జరిగిన పనులు, కట్టిన కాంపౌండ్ వాళ్ళు, ఆ రోడ్డు విషయాలను మేమంతా పర్యవేక్షించి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము పోతే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఎవరిని కూడా అక్కడికి పెట్టకుండా అడ్డుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంపీ గారు అయితేనేమి ప్రతి ఒక్కరము ఇక్కడ జరిగిన ప్రతిదీ మేము మినిట్ ఈరోజు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుకూల మీడియాతో ఆయన బాగా వాయించుకున్నాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళా ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత అక్కడికి వెళ్తాం, ప్రజలందరికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలకు విస్తృతంగా వివరించే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.